స్పెల్లింగ్ కరెక్ట్ కరెక్ట్ నుంచి వచ్చాను బట్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. బాగా బీచ్ అరే హలో గాయ్స్, ఇది డే 2 ఆఫ్ గోవా ట్రిప్. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక రూమ్లో ఉన్నాం. రూమ్ ఏమో పర్ డే 1100 ఏమో పడ్డది. ఇదేమో బాగా బీచ్ దగ్గర రూమ్ ఉన్న లొకేషన్ ఇది. మార్నింగ్ తయారీ షాపింగ్ చేద్దామని వెళ్ళినాం బయటికి. మేము ఇక ఆపోజిట్ ఉన్న షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేసినాం, నచ్చినవి తీసేసుకున్నాం. आपको कौन सा अच्छा लगा? कितने? ये लो 250 है, ये लो 450 है. స్పెల్లింగ్ కరెక్ట్ ఈ షర్ట్ ఏమో నేను తీసుకున్నా, మా దోస్తుగాడు అది తీసుకున్నాడు డైరెక్ట్గా. టోటల్ కిतना है? चल गया 300 शॉर्ट्स हो गया तो 200 रुपए और ये 3 फ्लावर ये 230 మొత్తం 5 షర్ట్స్ एक इन्होंने पहना है ఇంకా टोटल 4 షార్ట్స్. 250 ఒక షర్ట్ వచ్చేసి 250 పడుతుంది, షార్ట్స్ ఏమో 200. 500 इसका हो गया 250 ओके अब प्लस कर लो 2000 లో సగం ఎంతరా 500 అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఎస్టర్డే నైట్ లివర్ ఫ్రై తెచ్చుకున్నాం. తెచ్చుకుంటే అది బాగా నచ్చి ఆ రెస్టారెంట్ ఎక్కడ అని ఆ ఓనర్ని అడిగితే వాడు రెస్టారెంట్ అడ్రస్ చెప్పిండు. మీరు మా దగ్గర నుంచి వచ్చారు కాబట్టి పక్క డిస్కౌంట్ ఉంటుంది, మీరు అల్లకుండా అని చెప్పిండు. తెలుగు రెస్టారెంట్ ఉంది, నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ద ఫుడ్ ఇస్ వెరీ నైస్, ఎక్సలెంట్. గోవా అయితే ఫుల్ మంది ఫుడ్ బాగా అన్నారు కదా, కాకపోతే ఇక్కడ తిన్న ఫుడ్ మాత్రం ఎక్సలెంట్. యాక్చువల్లీ నేను యూఎస్ నుంచి వచ్చాను బట్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. యాక్చువల్లీ నిజంగా నేను యూఎస్ నుంచి వచ్చాను బట్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ ఆ లివర్ కర్రీ అయితే ఖాళీ హైదరాబాద్ ఫ్లేవర్, ఖాళీ లివర్ కర్రీ అయితే ఇప్పటికీ కాంపౌండ్ దుంకుతారా? లాస్ట్ టైం పాండిచేరి పోతే అంతా సప్ప ఏం తినలేకపోయింది. నేను యూఎస్ నుంచి వచ్చాను కానీ టేస్ట్ బాగుంది. ఏంటండి 2 పూటలు ఒకసారి తింటే అయిపోతుంది రా, అంటే బాడీ పెద్దదిలే, ఆకారం పెద్దది. తినేసి కథ పోదాం. Where we go? We'll shake one. I'll take one mocktail, like it without alcohol. So you're alcoholics, right? So you take beer. కౌశిక్ తాగుదాం. బవాచి అని ఉంటది, హోటల్ పేరు బవాచి, Like Hyderabad. ఐ లైక్ హైదరాబాద్. Really? Just like that? Is that true? Yeah, that's true. టేస్ట్ కూడా అట్లనే ఉన్నది. క్వాంటిటీ ఎట్లా ఇస్తారు అడిగితే Quantity also decent. డీసెంట్. Not ప్రైస్ చాలా తక్కువ అసలు. హైదరాబాద్ ప్రైసెస్, మన లోకల్ ప్రైసెస్. నేను షాక్ అయినా మెనూ చూసి. It's best in the baga. నేను ఒక ఆర్డర్ పెట్టినా లివర్ ఫ్రై మస్తు ఉన్నది. ఎప్పుడు పెట్టిన ఆర్డర్ ఏది ప్రొడక్ట్ వేస్ట్ కాలే. యాక్చువల్లీ నేను యూఎస్ నుంచి వచ్చాను, నాది ఏరా ఎందుకు? నాకు ఏమని తెలియదు. ఈ మనిషిని చూస్తే కొంచెం రావణుని కాలం లెక్కనే ఉన్నాడు. He is belonging from another dynasty. yes కరెక్ట్. సొంతంగా తెలిసి రూమ్ లో ఆర్డర్ పెట్టించుకోవచ్చు. పేడ్ ప్రమోషన్ అయితే మీ ప్రమోషన్ అయ్యాం, మాకే పే చేస్తాను. మాకే pay చేస్తాడు. మేము వాళ్ళకు ఎదురున్న పేడ్ ఇచ్చేసి ఇవరకు నుంచి బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తాను. దీనికైతే తిని చూద్దాం మళ్ళీ ఎట్లుంటుందో. ప్రైసెస్ అయితే తక్కువనే ఉన్నాయి, బాగా తక్కువనే ఉన్నాయి, అంతేం లేవు. మరి కూడా చికెన్ బిర్యానీ 160. చేసినాం ఇప్పుడు గుద్దామని వచ్చిన వీడికి మంచిగా ఇప్పుడు తిని మంచిగా ఒక 2 బీర్లు అయితే సెట్ ఉంటుంది. అది ప్లాన్. ఇది బీచ్ పక్కన, ఇది బీచ్ తెచ్చుకోవాలి, 4 బీర్లు పట్టుకపోవాలి, వేయాలి, బీచ్ లో దుక్కాలి, కతర్లాకి ఎంజాయ్ చేయాలి. అది ప్లాన్. అది ప్లాన్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పద్ధతి, ఒక ప్లానింగ్. ఇప్పుడే ఫుడ్ వచ్చింది, స్మెల్ అయితే అదిరిపోయింది. లుక్ అండ్ స్మెల్. టేస్ట్ ఎట్లుందిరా?
నవీన్ మనోజ్ Manoj Bros. How's the food? బాగుంది, నిజంగా బాగుందనా. మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టినాం, చికెన్ కర్రీ ఉన్ను 4 పరోటాలు, అవి కూడా మంచిగా ఉన్నాయి. బిల్ అయితే 1100 అయింది. They paid, no? No. Oh, every day is not. ఆఫ్టర్ డిస్కౌంట్. ఇప్పుడే అయిపోయింది, 15% డిస్కౌంట్ ఇచ్చారు. ఫుడ్ అయితే బాగుంది. తిని ఇంకా బీచ్కి స్టార్ట్ అయినాం. ఇక బీచ్ దగ్గరకు పోయి కొంచెం వీడియోస్ ఫొటోస్ కొంచెం వైబ్ ఎంజాయ్ చేసినాం. బీచ్ కింద అనిపిస్తుందా? మంచి అవుట్ఫిట్ వేసుకొచ్చిండు, మనం నేనే వేసుకున్నారా? నేను ఒక టీషర్ట్ వేసుకున్నా అంతే. లోపలికి పోయి కొంచెంసేపు ఈత కొట్టి మీదికి వచ్చి ఒక ప్యాలెసే కట్టినాం డైరెక్ట్. మా ఫ్రెండ్ గాడు నేను, అది కట్టింది మనమే. అలసిపోయి ఒక్కడ ఇట్లా రెస్ట్ తీసుకున్నాం. గంటకి 200 తీసుకున్నాడు. ఈ రూమ్కి వచ్చేసి కొంచెంసేపు వైబ్ అయ్యి నైట్ మళ్ళీ బీచ్కి వెళ్ళాం. ఇక ఘోరంగా వైబ్ అయిపోయినాం మేము అక్కడికే. ఒక్కొక్కడు కూడా అందరూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాం. ఒక్కడు మాటనే వింటలేరు. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మా వాడు ఫుల్ మఫ్ అయిపోయి డ్యాన్స్ చేసుడు మొదలుపెట్టిండు, పూజలు చేసుడు మొదలుపెట్టాడు అన్నీ. मस्त शेड्स नाही रा नीला. अप्पो कमला असा ఎంజాయ్ కరో బాబా. ఏం చెప్తున్నారు అరే? నేను యాక్టర్ అవుతా. నేను యాక్టర్ అవుతా. ఉండంగానే సడన్గా వర్షం వచ్చింది. డైరెక్ట్ పక్కన ఉన్న రెస్టారెంట్లోకి ఉరిగిపోయి ఇక వర్షం కాడ అయిపోయి తగ్గే వరకు ఉండి రూమ్కి వెళ్ళిపోయినాం. ఇక ఈరోజు కిందే రేపటితోనే మళ్ళీ ఇంకో